ఇంత లెజెండ్ లీడర్ ఉన్నాడు, ఇంత సల్ల ఉంటుందా? విన్నింగ్ టీం ఇట్లుంటుందా? ఇక్కడ మేడం వాళ్ళు ఎంత ఉన్నారు? గుడ్ మార్నింగ్, వెరీ గుడ్. అంటే శక్తి మనలో మనకు ఎక్కువ ఉంటుంది, కానీ ఒకరు చెప్తే కానీ తెలుస్తుంది. ఆంజనేయుడివి ఎలాంటి శక్తి ఉంటుంది అంటే ఒకరికి చెప్తే తెలుస్తాడంట. అసలు నీ శక్తి ఇంత కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా 10 రెట్లు ఉంటాడు. అంటే మనం కూడా అట్లే ఉండాలి. లైక్ నేను ఇంతకుముందుకు నేను మేస్త్రి పని చేసిన, మేస్త్రి పని చేస్తూ ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. నేను రావడం కారణం ఏంటంటే ఆదాయం రావాలి, నాకంటే ఒక గుర్తింపు ఉండాలి. ఒక మేస్త్రి పనులు ఎవ్వరు గుర్తించారు. ఎంత పని చేసినా కూడా బిల్డింగ్ అయిపోయిందంటే అతనికి స్టాప్ అక్కడికే. నేను ఎక్కడ పని చేసినా కూడా నాకంటే ఒక స్పెషాలిటీ ఉండేది పనిలో. కానీ పని అయిపోయిన తర్వాత నేను ఇంట్లోకి రావాలంటే చెప్పులు ఇచ్చి రావాలి, లేదంటే బయట ఎక్కడే కూర్చోవాలి సార్ దగ్గర. అలాంటి స్థితిని నేనే ఒక మేస్త్రి పని అయ్యి ఒక డైమండ్ లెవెల్లో ఉన్నా. జనవరి లోపు ఖచ్చితంగా స్టార్ అవుతాం. 5 ఏళ్లలో కోట్లు సంపాదిస్తున్న ధీమా నాకున్నప్పుడు మీకు అందరికి ఉంటుందా ఉండదా? ఒక మేస్త్రి సక్సెస్ అవుతున్నట్టు మీరు అవుతారా కారా? 100% సక్సెస్ అవుతారు. అది కూడా ఎక్కడంటే మనం సక్సెస్ నీళ్ళ చేతిలో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అది ఎలాంటి వారంటే దాసారు పూర్ణిమ వంటి ఇలాంటి నీడలో ఉంటే 100% సక్సెస్ అవుతాం మనం ఖచ్చితంగా. ఫస్ట్ నమ్మాల్సింది మనకి మనం నమ్మాలి. ఎస్ నేను సక్సెస్ అవ్వగలను, నేను సక్సెస్ అవుతా, నా నుంచి అవుతుంది, నాతో కాకపోతే ఇంకోతో ధీమా ఉండాలి ఫస్ట్. దాని తర్వాత మన ప్రోడక్ట్ కంపెనీ నమ్మాలి, కంపెనీ మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్లైన్ నమ్మాలి, ఖచ్చితంగా సక్సెస్. ఒక అప్లైన్ చెప్పినట్టు చేసుకుంటూ పోతే 10,000 మందిని కూడా హ్యాండిల్ ఈజీగా చేయొచ్చు. అది ఈజీగా చేయొచ్చు. ఒక మనిషిని నమ్ముకొని పోతున్నాం అంటే మన సముద్రంలో ఈదుతున్నాం అంటే అప్లైన్ చేతి పట్టుకొని వస్తే మన కాళ్ళు పట్టుకొని 100 మంది మనం పడవస్తారు. అప్లైన్ చేతి కనుక మనం వదిలినామంటే మనతో పాటు వచ్చిన 100 మంది కూడా సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, విష్ యూ.